అని కావాలని దీప మా మీద పగ పట్టింది అనడానికి సాక్ష్యం ఇదే. లేకపోతే నా కూతురి ఎంగేజ్‌మెంట్ చెడగొట్టి ఇక్కడికి వచ్చి మంచి పని చేశానని అనుకుంటుంది. అనగానే నిజంగానే గౌతమ్ అనగానే ఆపు కార్తీక్. సాక్ష్యాధారాలు లేకుండా ఒక మనిషి మీద నింద వేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నిజంగా గౌతమ్ తప్పు చేసుంటే ఆ సాక్ష్యం మీద తీసుకురమ్మను. ఒకవేళ ఆ అమ్మాయికి ఎవరికో కడుపు చేసి గౌతమ్ మోసం చేశాడని చెప్పింది కదా! ఆ అమ్మాయిని తీసుకొనొచ్చి నా ముందర నిల్చోపెట్టమను. నేనే దగ్గరుండి ఆ గౌతమ్‌కి, ఆ అమ్మాయికి పెళ్లి చేస్తాను. అంతేకాని ఏ ఆధారాలు లేకుండా ఒకరి మీద నింద వేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు? ఎంత అవమానపడతారో మీకు తెలీదా? అంటూ సుమిత్ర చాలా గట్టిగానే అరిచేస్తుంది. ఇక అక్కడి నుంచి కోపంగా వచ్చేస్తుంది. ఆ తర్వాత శివనారాయణ బాధపడుతూ ఉంటాడు ఎంగేజ్‌మెంట్ ఆగిపోయినందుకు. ఇక ఆ తర్వాత పారిజాతం ఇంకా జ్యోత్స్న కూడా బాధపడుతున్నట్టు నటిస్తారు. పారిజాతం, జ్యోత్స్న ఇద్దరు కలిసి అలా బయటికి వెళ్ళొస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారు పారిజాతం అంటూ అనగానే, "ఏం లేదండి. జ్యోత్స్న మనసు బాగాలేదు. అలా ప్రశాంతంగా ఉంటుందని గుడికైనా తీసుకువెళ్దాము. ప్రశాంతంగా ఉంటుందని వెళ్తున్నామండి" అనగానే, "సరే జాగ్రత్తగా వెళ్ళిరండి" అంటూ అనగానే ఇక వాళ్ళిద్దరూ గుడికి వెళ్ళాలని వెళ్తారు. ఆ తర్వాత అనుకోకుండా శివనారాయణ కూడా ఆ గుడికి వస్తాడు. ఆ గుడికి వచ్చిన తర్వాత ఇక మొత్తం కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ జ్యోత్స్న ఏదో మర్చిపోయిందని, జ్యోత్స్నకి పాపం అది ఇచ్చేయాలని చెప్పేసి వాళ్ళు వెళ్తున్న గుడికి వెళ్ళి అది ఇచ్చేద్దామని చెప్పేసి శివనారాయణ అక్కడికైతే వెళ్తాడు. అయితే శివనారాయణ అక్కడికి వెళ్ళిన తర్వాత దాసు అక్కడికి గుడికి వస్తాడు. దాసుని తీసుకొని స్వప్న, కాశీ ముగ్గురు కూడా గుడికి వస్తారు. పూజారికి చెప్పి అర్చన చేయిస్తారు దాసు పేరు మీద. అలా అర్చన చేయించిన తర్వాత మా నాన్నగారికి త్వరగా కోలుకోవాలని, గతం గుర్తుకు రావాలని, మా నాన్న మునుపటిలాగా అందరిని గుర్తుపట్టాలని ఆహ్, త ఆశీర్వదించండి పంతులు గారు. అలాగే మా నాన్న పేరు మీద మంచిగా అర్చన చేయించండి. ఆ దేవుడి ఆశీస్సులు మా నాన్న మీద ఉండాలి అని చెప్పేసి కాశీ ఇంకా స్వప్న పూజారిని అడిగి అర్చన చేయిస్తారు. అలా చేయించిన తర్వాత దాసుని ఒంటరిగా చూస్తుంది జ్యోత్స్న. అయితే పారిజాతంని ఏదో ఒక విధంగా అడ్డు తొలగించాలని అంటే పారిజాతంని పక్కకు తప్పించి దాసు మీద అటాక్ చేసి దాసుని ఇప్పటికైనా కంప్లీట్‌గా అడ్డు తొలగించుకోవాలని అనుకుంటుంది. ఆ విధంగా దాసు మీద అటాక్ చేయడానికి మళ్ళీ ప్లాన్ చేస్తుంది. అయితే స్వప్న, కాశీ ఇద్దరు కూడా ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత తను ఒకతే వాడు దాసు ఒక్కడే ఉండిపోతాడు. అలా ఒక చెట్టు కింద కూర్చొని అలా దూరంగా ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తున్న దాసు దగ్గరికి వెళ్తుంది జ్యోత్స్న. ఇక తర్వాత పారిజాతంకి ఏదో ఒక పని చెప్పి అక్కడ దూరంగా వెళ్ళి పంపించేస్తుంది. అప్పంతలోనే శివనారాయణ వచ్చేస్తాడు. శివనారాయణ జ్యోత్స్నకి ఏదో ఇవ్వాలని తను మర్చిపోయిందని తనకి గుర్తు చేయడానికి ఇవ్వడానికి వస్తాడు గుడికి. అలా శివనారాయణ వచ్చే సమయానికి జ్యోత్స్న దాసుతో మాట్లాడుతూ ఉంటుంది. "ఏంటి నన్ను చూడగానే నీకు గతం గుర్తొస్తుందా? నీ మీద తల మీద బాధింది నేనే అని గుర్తొస్తుందా? నువ్వు అసలు నిజం చెప్పేయాలని చాలా ఉబలాట పడిపోతున్నావు. కానీ నువ్వు ఏ నిజం చెప్పలేవు. ఇక మీదట నుంచి నిన్ను ఇన్నాళ్ళు వదిలేశాను. కానీ ఇక మీదట అస్సలు వదిలేయను. నీ అడ్డు కంప్లీట్‌గా తొలగించుకోవడానికే వచ్చాను" అంటూ ఇక దాసుతో మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్న. అది విని ఏంటి దాసుతో ఇలా మాట్లాడుతుంది జ్యోత్స్న అంటూ అక్కడే ఉండి వింటూ ఉంటాడు. "చూడు జ్యోత్స్న నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. అసలైన వారసురాలు దీప మీద నువ్వు అటాక్ చేస్తున్నావు. నువ్వు నిజంగా ఆ ఇంటి వారసురాలివి కాదు. మా అమ్మ చేసిన పాపం వల్లే నువ్వు ఆ ఇంట్లో ఉన్నావు. పాపం అభం శుభం తెలియని భోగభాగ్యాలు అనుభవించాల్సిన దీప అక్కడ కష్టపడి పని చేసుకుంటుంది. ఆ ఇంటికి అసలు వారసురాలైన దీప ఎంతో కష్టపడి అందరి చేత మాటలు పడుతుంది. ఆ ఇంటికి ఒక శత్రువులాగా మారిపోతుంది. నువ్వేమో ఆ ఇంటికి వారసురాల్లాగా భోగభాగ్యాలను అనుభవిస్తున్నావు. నిజం చెప్పాలని చూసిన నా మీద అటాక్ చేశావు. కన్న తండ్రినైనా నా మీదే నువ్వు అటాక్ చేశావు. ఈ విషయం రేపు ఎవరు తెలుసుకున్నా నువ్వు వాళ్ళ మీద ఇలాగే అటాక్ చేస్తావని నాకు అర్థమైంది. ఇంక నిన్ను వదిలిపెట్టను. దీపే ఆ ఇంటికి నిజమైన వారసురాలన్న విషయం అందరికీ చెప్పేస్తాను" అంటూ అనగానే
నువ్వు నాకు చెప్తున్నావా? అయినా నిన్ను ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా కొంపకి ఎసరు పెడతావని నాకు తెలుసు" అంటూ ఇక తల మీద బాగా కొట్టబోతూ ఉండగా ఏదో ఒకటి కింద పడి శబ్దం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మొత్తం కూడా దాసు మర్చిపోతాడు. ఇక అంతలోనే దాసుని వెతుక్కుంటూ కాశీ, స్వప్న వస్తారు. ఆ తర్వాత అదంతా విన్న తర్వాత ఒక్కసారిగా శివనారాయణకు మైండ్ బ్లాక్ అవుతుంది. అంటే నిజంగా ఆహ్ అంటే దీపే ఆ ఇంటికి అసలైన వారసురాలా? దాసు కూతురు ఈ జ్యోత్స్న. అంటే దాసు కన్న తండ్రి అని తెలిసి కూడా ఈ కన్న తండ్రి అడ్డు తొలగించుకోవాలనుకుందా జ్యోత్స్న? అసలు కన్న కూతురయ్యుండి కన్న తండ్రి మీదే అలా అటాక్ చేసిందంటే జ్యోత్స్న ఎంతలా దిగజారిందో అర్థమవుతుంది. నేను ఈ గుడికి రావడం మంచిదైంది. ఈ ఇంటి వారసురాలు ఎవరో తెలుసుకున్నాను అంటూ ఇక నేరుగా ఇంటికి వెళ్ళిపోతాడు శివనారాయణ దీప వాళ్ళ ఇంటికి. దీప వాళ్ళ ఇంటికి వెళ్ళి కాంచన కాళ్ళ మీద పడి కాంచనకి చేతులెత్తి మొక్కి, "నన్ను క్షమించు కాంచన, నన్ను క్షమించమ్మా దీప" అంటూ వాళ్ళిద్దరికీ కాళ్ళ మీద పడ్డంత పని చేస్తాడు. "అయ్యో! తాతయ్య గారు మీరు ఏంటి నన్ను క్షమాపణ అడుగుతున్నారు" అంటూ దీప అంటూ ఉంటుంది. "నువ్వే నా ఇంటికి అసలైన వారసురాలని తెలిసింది. ఆ దాసు కూతురు జ్యోత్స్న అని తెలిసిందమ్మా. నువ్వే నా ఇంటికి అసలైన వారసురాలివి. సుమిత్ర దశరథుల కూతురివి నువ్వని తెలిసిన తర్వాత కూడా నీకు చేసిన అన్యాయాన్ని తలుచుకొని నేను చాలా బాధపడుతున్నాను. నీకు నిజంగా ఈ తాతయ్య మీద ఏమాత్రం ప్రేమ, గౌరవం ఉన్నా కూడా నువ్వు నాతో పాటు ఇప్పుడు కుటుంబంతో సహా ఇంటికి రావాలి. నువ్వే అసలైన వారసురాలని నాకు తెలిసిందన్న విషయం తనకి తెలియదు. తనంతట తాను ఆ నిజాన్ని బయట పెట్టేంత వరకు మీరు మౌనంగా ఉండండి. తను ఆ ఇంట్లో ఇంకా ఎంతలా చలామణి చేస్తుందో చూస్తాను. ఆ జ్యోత్స్నకి బుద్ధి చెప్పాలి అంటే నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి. కార్తీక్, నన్ను క్షమించు. నేను చాలా తప్పు చేశాను. అమ్మ కాంచన, నన్ను క్షమించమ్మా. మీరంతా కుటుంబంతో సహా ఇప్పుడు నాతో పాటు ఇంటికి రావాలి" అనగానే, "అది కాదు నాన్న, అది" అనగానే, నన్ను ఇంకేమి అడగొద్దు. ఇప్పటికే పశ్చాత్తాపంతో దీప విషయంలో చేసిన తప్పులకి నేను కుమిలిపోతున్నాను. ఇప్పుడు మీరు ఇంటికి వస్తే నేను సంతోషిస్తాను" అని చెప్పేసి అందరిని కూడా కుటుంబంతో సహా కలిపి తీసుకొని ఇంటికి వెళ్తాడు. అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ అసలు దీప, కార్తీక్, వీళ్ళందరూ కూడా కుటుంబంతో సహా మళ్ళీ శివనారాయణని ఇంటికి తీసుకురావడం చూసి ఒక్కసారిగా జ్యోత్స్న ఇంకా పారిజాతం షాక్‌లో ఉండిపోతారు. సుమిత్ర, దశరథులు కూడా ఏమి అర్థం కాక మౌనంగా ఉంటారు. "ఏంటి నాన్న? ఏంటి మామయ్య గారు మీరేం చేస్తున్నారు? మీరు కాంచన వదినని తీసుకువచ్చారంటే అర్థం ఉంటుంది. కార్తీక్‌ని తీసుకొచ్చారంటే అర్థం ఉంటుంది. ఇలా ఇంటిల్లిపాదిని తీసుకురావడంలో మీ ఉద్దేశ్యం ఏంటి?" అంటూ ఇక తన కూతురి నిశ్చితార్థం ఆగిపోయిందన్న బాధలో సుమిత్ర అయితే గట్టిగానే నిలదీస్తుంది. ఇక దాంతో "నేను ఈ విషయాలన్నీ నీతో తర్వాత చెప్తాను. ఇక నుంచి వీళ్ళంతా ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉండి తీరుతారు" అంటూ గట్టిగా చెప్పేసరికి జ్యోత్స్న, పారిజాతం షాక్‌లో ఉండిపోతారు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి దశరథ, సుమిత్రలకు పుట్టిన అసలైన కూతురు దీప అని, ఆ ఇంటి వారసురాలు దీప అని అందరికీ తెలిసేలా ఉన్ ఆహ్, తెలియజేయాలని అనుకునేవాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.